చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసులు ఉపసంహరణని వ్యతిరేకిస్తూ వేసినటువంటి పిటిషన్ మీదన ఇవాళ హైకోర్టు విచారణ జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి పోలీసుల చేత నోటీసులు పంపించాలని హైకోర్టు నిర్ణయించింది. స్కిల్ డెవలప్మెంట్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు ఉపసంహరణ వివరాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ రైల్వే ఉద్యోగి వేముకొండలరావు. వేముకొండలరావు వేసిన పిటిషన్ పాక్షికంగా అనుమతించింది ఏసీబీ కోర్టు. వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు ఉన్న ఏపీసీఐడి కేసులు ఎలా మూసేసిందో వివరాలు తెరపాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వేముకొండలరావు. వేముకొండలరావు అసలు కేసులో పార్టీనే కాదు కాబట్టి అతనికి ఛార్జ్షీట్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఏసీబీ కోర్టు నిరాకరించడం, ప్రజలు కట్టిన పన్నులతో పరిపాలించాల్సిన ముఖ్యమంత్రి వందల కోట్ల రూపాయలు అవినీతి చేశారన్న ఆరోపణలు ఉన్నప్పుడు పన్నుగట్టే ప్రతి వ్యక్తి బాధితుడు అంటూ వేముకొండలరావు తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు హైకోర్టులో. ఇందులో ఈ కేసుకు సంబంధించి క్లోజింగ్ కాన్సెప్ట్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఛాలెంజ్ చేసే అధికారం మాకుందన్నటువంటి వాదన వినిపించారు. విచారణ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రతివాదిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందని జడ శ్రవణ్ కుమార్ అంటే విచారణ సందర్భంగా పోలీసుల చేత అవి పంపిద్దామంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ సిఐడి తరపున ప్రభుత్వ న్యాయవాది హాజరయ్యారు. వివరాలు సమర్పించడానికి వారం రోజులు టైం ఇవ్వాలని హైకోర్టును కోరారు ప్రభుత్వ న్యాయవాది. చంద్రబాబు నాయుడు మీద ఉపసంహరించుకున్నటువంటి కేసులన్నింటినీ తమ ముందుంచమని చెప్పి హైకోర్టు మరోసారి ఆదేశించింది. విచారణ ఒక వారానికి వాయిదా వేసింది.